రేపటి దినమును గూర్చి నీవు ఆలోచించొద్దు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. చాలు. రేపటి దినమును గురించి మనము ఆలోచించవచ్చు. ఏ దినమున ఏది జరుగుతుందో నీకు నాకు తెలియదు. పెద్ద ప్రసంగికునికైనా తెలియదు, పెద్ద రెవరెండ్కైనా తెలియదు. బాగా ప్రార్థన చేసి ఆత్మతో నింపబడి తల్లి ఉండదు. తల్లి రేపు జరిగేది బయలుపరిచాడు దేవుడు నాకు చెప్పాడంటే అది అబద్ధం. అది నీ చింత యావత్తు దేవుని మీద మోపమన్నాడు. రేపు దినమును గూర్చి నువ్వు చింతించొద్దన్నాడు. రేపు దినమును గూర్చి వాటి సంగతులు నేను చూసుకుంటానన్నాడు ఆయన. అందుకని ఇక్కడ అన్నాడు, రేపటి దినమును గూర్చి నీవు చింతించొద్దు. ఏ దినమున ఏది జరుగునో నీకు తెలియదు. అక్కడ ఒక చక్కటి మాట చూడండి. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదు. ఈ మాటలు గమనించండి. నీ నోరు కాదు, నీ పెదవులు కాదు, అన్యులే నిన్ను పొగుడుతారు. ఎందుకంటే నీ సత్ప్రవర్తనను బట్టి, నీ మంచి క్రియలను బట్టి, నీ మంచి పద్ధతులను బట్టి నీ నోరు నిన్ను పొగుడుకుంటే ఎట్లా? నీ కాళ్ళను మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భవ అనుకుంటే నువ్వు 100 సంవత్సరాలు నీకు వస్తాయా? 100 సంవత్సరాలు బ్రతుకుతావా? నీ కాళ్ళను మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భవ అంటే అది ఆశీర్వాదం కాదు. ఇతరులు నా కుమారుడా క్షేమకరంగా ఉండు, నా కుమార్తె నువ్వు బాగుండాలి, ఇతరులు మేలు కోరే వ్యక్తివి, మేలు కోరి ప్రార్థన చేసే వ్యక్తివి అని ఇతరులు నిన్ను పొగిడి, ఇతరులు నిన్ను గణపరిచి, ఇతరులు నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది. అవునా? కనుక రేపు ఏది జరుగుతుందో నీకు తెలియదు, నాకు కూడా తెలియదు, ముఖ్యమంత్రి కూడా తెలియదు, ఏ పెద్ద మనిషికైనా రేపు జరిగేది తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే జరిగిపోయిన దినాలు ఉంటే చూసారా, జరిగిపోయిన రోజులు, జరిగిపోయిన కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలు, వాటిని చెప్పమంటే పెద్దలు చెబుతారు. కాస్త పెద్ద వయసు ఉన్న వాళ్ళు వాళ్ళ అనుభవంలో గుర్తున్న వరకు జరిగిపోయిన సంగతులు చెప్పమంటే చెబుతారు. కానీ జరిగే సంగతులు చెప్పమంటే ఏమంటారంటే నేనేమైనా దేవున్నా అంటాను. ఏమంటే గమనిస్తున్నారు అన్నమాట. ఏమమ్మా వయసులో పెద్దనే కదా, రేపేం జరిగిద్దో చెప్పు, వర్షం పడిద్దా, బాగా ఎండ కాసిద్దా, దాన్ని ఏమంటారు వణిగల వర్షం కురిసిద్దా, బాగా ఎండ కాసిద్దా చెప్పు అంటే ఆమె ఏమంటుందంటే అయ్యా నాకు ఇంచుమించు 60 నుంచి 70 ఏళ్ళు వచ్చినాయి, కానీ రేపు జరిగేది నాకు తెలియదు, జరిగేది అయితే ఏదైనా చెప్పమంటే నా అనుభవంలో చెబుతాను. రేపు జరిగేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు ఏ దేవుని అయితే నమ్ముకుంటావో ఆ దేవునికి తెలుసు. ఆ దేవునికి తెలిసిన సంగతి నాకేం తెలుసు అంటది ఆ తల్లి. అవును కదండి? కాబట్టి రేపు దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక.